నిన్నటి వరకు న్యూ మెక్సికో నాకొక వైట్ డెజర్ట్లా కనిపించింది. వైట్ శాండ్స్లో ఎక్కడ చూసినా తెల్లటి ఇసుక, ఓపెన్ ల్యాండ్స్కేప్ మరియు ఎండ. కానీ ఈరోజు మార్నింగ్ క్యాంప్ సైట్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ స్టేట్ గురించి నా ఒపీనియన్ స్లోలీ చేంజ్ అవ్వడం మొదలైంది. రోడ్ ముందుకు వెళ్ళే కొద్దీ డెజర్ట్ తగ్గిపోయింది, మౌంటైన్స్ దగ్గరయ్యాయి, వెదర్ మారింది మరియు ఒక్కసారిగా న్యూ మెక్సికో ఇంకో వరల్డ్లోకి తీసుకెళ్ళింది. లింకన్ నేషనల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ టన్నల్ రోడ్స్, పైన్ ట్రీస్, మౌంటైన్ కర్వ్స్, ఇది నిన్న చూసిన సేమ్ న్యూ మెక్సికోనేనా అని అనిపించింది. మరి ఈ మౌంటైన్స్ మధ్యలో ఒకప్పుడు అలమోగార్డో నుంచి క్లౌడ్ క్రాఫ్ట్ వరకు వెళ్ళిన ఏన్షియంట్ రైల్ రోడ్ స్టోరీ కూడా దాగి ఉంది. ఒక సైడ్లో ఓల్డ్ రైల్ రోడ్ హిస్టరీ, మరో సైడ్లో ఫారెస్ట్ రోడ్స్. ఈరోజు రైడ్ కేవలం ఒక రౌట్ మాత్రం కాదు, ఇది న్యూ మెక్సికోలోని సెకండ్ ఫేజ్. వైట్ డెజర్ట్ నుంచి గ్రీన్ మౌంటైన్స్ వరకు ఈ జర్నీ ఇప్పుడు మొదలవుతుంది. కమ్ జాయిన్ ద జర్నీ. వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ ఎంచాంట్మెంట్ పార్ట్ 2. What's up people? So good morning from New Mexico and welcome back to the channel. సో ఇది వచ్చేసి మన న్యూ మెక్సికో సిరీస్లో సెకండ్ పార్ట్, అంటే డే 2. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, నిన్న మొత్తం డెజర్టెడ్ ఏరియాస్లో రైడ్ చేసాం కదా. సో అంటే డౌన్ సౌత్ నుంచి మొత్తం ఈ వైట్ శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్ చూసుకొని రాత్రి వచ్చి ఇక్కడ క్యాంప్ గ్రౌండ్లో క్యాంపింగ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ నుండి మనకి ఒక నేషనల్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఇంటూ దట్ ఫారెస్ట్ రైడ్ చేసుకొని అక్కడ క్యాంప్ వేసేసుకొని ఈరోజుకి డే అయిపోద్ది. సో అది ఈరోజు ప్లాన్ అయితే. సో చాలా బాగుంది అసలుకి ఈ క్యాంప్ గ్రౌండ్. రాత్రి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ నా బైక్ పెట్టుకొని అలా ఇటు వస్తే ఇది నా క్యాంప్ సెటప్ అన్నట్లు. ఇక్కడ ఫైర్స్ ఇవన్నీ వేసుకోవచ్చు, బాన్ ఫైర్ వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోలేదు. ఇంకా ఇక్కడ నా సామాన్లు అన్నీ పెట్టుకొని అలా ఈ వ్యూ ఇది చూసుకుంటూ చిల్ అవుతున్నా పొద్దున్నే. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడే లేచా. సో లేచి ఇప్పుడు ఇంకా కొంచెం డ్రోన్ షాట్స్ తీస్తా. వ్యూ చాలా బాగుంది కదా. సో నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా బైక్ మీద కలుద్దాం. అంతలోపు మీరు ఈ డ్రోన్ షాట్స్ చూడండి. సో ఇంకా మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 hour ఉంటుంది మన నెక్స్ట్ ప్లేస్ అనేది. సో అక్కడికి వెళ్ళి అక్కడనే
సో ఇది ఏంటంటే ఒక సీనిక్ బైవే అన్నట్లు. సో ఎట్లా అంటే ఇట్స్ నాట్ అబౌట్ డెస్టినేషన్, ఒక డెస్టినేషన్ లాగా ఏమి ఉండదు ఇది. సో మొత్తం ఒక రోడ్ కొండ మీద ఉంటుంది. సో ఇంకా మనం ఎక్కడైనా పక్క కాపుకొని అలా విజువల్స్ చూస్తూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయడమే. సో ఒక పర్టికులర్ స్టాప్ అంటూ ఏమీ ఉండదు. సో ఇంకా అలా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అన్నీ పెట్టేసుకున్నాను కదా, మోస్ట్లీ అన్నీ పెట్టేసుకున్నాం. కానీ మొత్తం మట్టి మట్టి అయిపోయింది, దుమ్ము దుమ్ము. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, చూద్దాం, ఇక్కడ ఆగుదాం. సో ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక ఒక దగ్గర ఆగి ఒక వ్యూ పాయింట్ చూసాం. సో ఇప్పుడు ఇది సెకండ్ వ్యూ పాయింట్ అన్నట్లు మన ఈరోజు యొక్క రైడ్లో. సో ఈ వ్యూ పాయింట్ ఏంటి అంటే ఒక హిస్టారికల్ రైల్ రోడ్ అనేది ఉంది. సో ఈ రైల్ రోడ్ అంటే ఈ రైల్ రోడ్ ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి కనెక్ట్ అవుతుంది అన్నట్లు. అలమోగార్డు అనే టౌన్ నుంచి క్లౌడ్ క్రాఫ్ట్ అనే టౌన్ దాకా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఆగి నేను ఈ వ్యూ పాయింట్ చూస్తున్నా. సో ఇక్కడ ఒక డ్రోన్ ఎగరేస్తే చాలా బాగుంటుంది. సో డ్రోన్ షాట్స్ ఇన్ 3, 2, 1. ఈ సీనిక్ బైవే స్టార్ట్ చేసాం కదా రైడ్.
అసలు రోడ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ ఆగనిక లేదు, సైడ్కి అబ్జర్వేటరీ పాయింట్స్ వస్తలేవు. ఇక్కడ ఎక్కడ అంటే ఇట్లానే ఉంది, అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి అన్నీ. కానీ రైడ్ మాత్రం ఈ కొండ మధ్యలో చాలా చల్లగా ఉంది. అసలు మంచిగా చల్లగా చాలా బాగుంది. ఇంకోటి ఈ చెట్ల నుంచి మనకేంటంటే పురుగులు ఎక్కువ వస్తున్నాయి, మొత్తం కళ్ళల్లోకి కళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి పురుగులు. బట్ ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. దీన్ని సన్ స్పాట్ సీనిక్ బైవే అని అంటారు. సో సన్ రైజ్ ఇది ఓన్లీ ఓపెన్ సన్ రైజ్ నుంచి సన్సెట్ దాకానే ఓపెన్ ఉంటుంది, దాని తర్వాత క్లోజ్ అయిపోయింది ఇది. సో సన్ రైజ్ ఎప్పుడైతే అప్పుడు ఓపెన్ అయితే, సన్సెట్ ఎప్పుడైతే అప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఎవరైనా వచ్చేటట్టు ఉంటే చూసుకొని రావాలి. సో ఇందాక మనం సీనిక్ బైవే మీద ఉండే కదా. సో ఇప్పుడు ఆ సీనిక్ బైవే నుంచి కొంచెం అక్కడ ఏదో ఒక ట్రైల్ అని చెప్పి ఒక బోర్డు వచ్చింది, సమ్ నిల్సన్ ట్రైల్ అనో ఏదో వచ్చింది బోర్డు. సో ఆఫ్ రోడింగ్ ఉంటుంది అన్నారు. ఏముందని చెప్పి వచ్చేసాక, పెద్ద జస్ట్ గ్రావెల్ రోడ్, అంటే పెద్ద ఆఫ్ రోడింగ్ ఏం లేదు, చిన్న చిన్న గుంతలు ఉన్నాయి అంతే. బట్ పర్లేదు, బాగానే ఉంది ఇక్కడ. సో ఎక్కడైనా ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఉందామని అనుకున్న, వర్షం పడేలా ఉంది చూస్తుంటే మబ్బులు. బెటర్ ఫాస్ట్గా వెళ్ళిపోతే మంచిది. వర్షం పడుతుంది కూడా పైన క్లౌడ్ చూస్తే. సో ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అక్కడ రోడ్ క్లోజ్ చేసేసారు. షిట్ మ్యాన్, ముందర రోడ్ క్లోజ్ ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం. ఇక్కడ కొంచెం డ్రోన్ ఫుటేజ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి క్లౌడ్ క్రాఫ్ట్ అనే ఊరికి వెళ్ళిపోతాము. అక్కడ వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని అక్కడ ఇంకొక స్పాట్ ఉంది, సీనిక్ స్పాట్. సో ఆ సీనిక్ స్పాట్ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోతాం అన్నట్లు. రిటర్న్ అంటే ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోవాలి కదా. ఇది ఆల్రెడీ ఎంత 1:56 అంటే ఇక్కడ టైం ప్రకారం 12:56. సో ఆల్రెడీ 1 అవుతుంది. మళ్ళీ నేను క్లౌడ్ క్రాఫ్ట్ నుంచి ఇంకో 2 hours రైడ్ చేయాలి. సో యా, సో మోస్ట్లీ దీనిలో ఛార్జింగ్ కూడా అయిపోతుంది, ఏది మన యాక్షన్ కెమెరాలో. సో సీ యూ అట్ క్లౌడ్ క్రాఫ్ట్. సో అమ్మ ఫైనల్లీ రీచ్ అయిపోయాము క్లౌడ్ క్రాఫ్ట్కి. ఫాస్ట్గా రావాల్సిందే. పెద్ద ఇదేం చేయలేదు నేను ఫుటేజ్ రికార్డింగ్, ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడు రెయిన్ గేర్ ఇవన్నీ వేసుకొని సదరాలి అంటే ప్రాబ్లం అయిపోద్ది. ఇప్పుడు మీరు అక్కడ దూరంలో చూస్తే అక్కడ వర్షం పడుతుంది, ఆ ఏరియాలో అక్కడ అంతా కూడా వర్షం పడుతుండే. వర్షం చేసుకో ఓకే, వాళ్ళు వెళ్ళమని చెప్తారు, నేనేమో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. బట్ యా, సో వర్షాన్ని చేసుకుంటూ చేసేం లేదు, కొంచెం ఫాస్ట్గా వచ్చేసి ఉండే.
ఇక్కడ ఆగి ఏదైనా తినాలి. సో ఇంకా క్లౌడ్ క్రాఫ్ట్లోకి వచ్చేసాం కదా ఇందాక. అక్కడ గ్యాస్ స్టేషన్లో ఆగి వర్షం పడ్డది, తప్పించుకున్నాం మనం వర్షం నుంచి. బట్ యా, సో ఆ గ్యాస్ స్టేషన్ వెనకనే ఒక శాండ్విచ్ షాప్ అని చెప్పి ఉంది. సో క్లౌడ్ క్రాఫ్ట్ శాండ్విచ్ షాప్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ శాండ్విచ్ షాప్లో ఉండి ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేశా, చికెన్ శాండ్విచ్. సో ఇంకా చికెన్ శాండ్విచ్ తినేసి మనము కార్ల్స్బాడ్కి వెళ్ళిపోతాం. సో కార్ల్స్బాడ్ ఇక్కడ నుంచి 1.5 hours 2 hours ఎంత ఉంటుంది. బట్ నేను నా క్యాంప్ గ్రౌండ్ కొంచెం కార్ల్స్బాడ్ నుంచి 40 minutes 45 minutes ఎంత దూరంలో బుక్ చేసుకున్నా. సో అక్కడికి నా క్యాంప్ సైట్కి 1.5 hours ఎంత ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఈరోజుకి డే సమాప్తం. అది సో ఇంకా ఇప్పుడు ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఇక్కడ నుండి మనకి 2 hours 10 minutes చూపిస్తుంది మన నెక్స్ట్ డెస్టినేషన్. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే క్యాంప్ గ్రౌండ్ ఆఫ్ కార్ల్స్బాడ్. సో ఇందాక ఇదే రెస్టారెంట్, గ్రీటింగ్స్ కాదు, క్లౌడ్ క్రాఫ్ట్ శాండ్విచ్ షాప్. సో ఈ షాప్లోనే తిన్నా ఇందాక, బాగుంది. కాకపోతే బిట్ ఎక్స్పెన్సివ్, $15 తీసుకుంటాడు ఒక శాండ్విచ్కి. అది కూడా చాలా చిన్నగా ఉంది. ఇంకా ఈ ఏరియాలో అంతే ఉంటుంది కావచ్చు. సో ఇంకా మనము మన క్యాంప్ సైట్కి రీచ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు ఇంకా మొత్తం క్యాంప్ సెట్ చేసుకొని, సో ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినండి. ఏంటంటే ఇందాక చూసుకున్నాం కదా, మొత్తం దీని ఏమంటారు, ఎవరు మనుషులు కూడా లేని ప్రదేశం నుంచి వస్తున్నామని. అసలు ఒక గ్యాస్ స్టేషన్ కూడా లేకుండే నేను వచ్చేదాంట్లో. ఇక్కడికి వచ్చేంత వరకు ఒక గ్యాస్ స్టేషన్ కూడా లేకుండే. సో ఏమైపోయింది, నేను ఫుడ్ లేదు ఇప్పుడు, నాకు ఫుడ్ తినాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక 30 minutes రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ క్యాంప్ సెట్ చేసేసుకొని వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని ఇంకా తిని పడుకొని రేపు ఈ స్టేట్ పార్క్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి. సో ఈ స్టేట్ పార్క్ ఏంటి అంటే మొత్తం లేక్ ఇవన్నీ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తా. సో అక్కడ దూరంలో లేక్ ఉంది చూసారా. సో అదే ఇది మొత్తం లేక్ ఉంటుంది అన్నట్లు. ఇక్కడ దీని వెనక మొత్తం లేక్ ఉంటుంది. సో ఆ లేక్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి, టైం ఉంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లేదు అనుకుంటే మనం ఇక్కడ నుంచి మన నేషనల్ పార్క్, కార్ల్స్బాడ్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో దానికి వెళ్ళిపోతాం అన్నట్లు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ టుమారో. బాయ్.